హలో హార్ట్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది మనం ఇలా మాట్లాడుకోక. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇంక ఇవాళ పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకుని పూజ అయితే చేసుకున్నాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా పొద్దున్నే ఇలా పూజ చేసుకుంటే. ఏకాదశి కదా, టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఏదైనా మంచి డ్రెస్ వేసుకుందామంటే ఇన్ని డ్రెస్సెస్ ఉన్నా ఏది వేసుకోవాలో అయితే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాం. ఇంకా నాకు ఈ హాఫ్ సారీ కనిపించింది, కానీ దీన్ని హాఫ్ సారీలా కాదు, ఏదైనా కొత్తగా ట్రై చేయాలని చెప్పి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఈ మోడల్ అయితే ట్రై చేసిన. నాకైతే ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మర్చిపోయా, ఈ వీడియో మా మమ్మీ తీసింది, అడ్జస్ట్ అయిపోండి. దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. డ్రెస్ ఎలా ఉంది అండ్ ఈ హాఫ్ సారీ మీదే దుపట్టా ఉంటే దీనికి పేరప్ చేసినాను. నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్ కి వెళ్ళడానికి అవుట్ ఫిట్ అయితే సెట్. ఇంకా చకచకా రెడీ అయిపోయి గబగబా వెళ్ళిపోదాం టెంపుల్ కి. నేను ఇంతవరకు ప్రొఫెషనల్ గా ఎప్పుడూ మేకప్ చేసుకోలేదు, ఎప్పుడైనా మినిమల్ గా వెళ్తాను. ప్రాబ్లం అంతా ఈ ఐలైనర్ దగ్గరే వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడే అది ఏదోలా అయిపోతుంది. నాకైనా మీ అందరికి కూడా ఇలానే జరుగుతుందా? ఇంకా నాకు ఏదున్నా లేకున్నా ఈ కాటుక మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఇంకా నా ఫేవరెట్ ఈ బ్లాక్ బిందితోని నా ఫేస్ కు ఒక పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు వీడియో షూట్ చేసా అనుకున్నా, కానీ మర్చిపోయినట్టున్న వీడియో ఆన్ చేయడం. ఈ చైన్ తో అయితే సెట్. టెంపుల్ కి వెళ్ళడానికి ఇంతలా రెడీ అవ్వడం ఎందుకని మీకు అనిపించవచ్చు, కానీ నేను ఎంత బాగా రెడీ అయితే నేను అంత కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతా. ఎందుకంటే ఐ డోంట్ బాదర్ అబౌట్ ద షిట్. ఇలా అందరినీ పట్టించుకుంటూ వెళ్తే మన పైన ఉన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మనం లూజ్ అవుతాం. అందరిలాగా నేను హెయిర్ స్టైల్ గురించి అస్సలు బాధపడను, ఎందుకంటే ఇలా తీసి అలా ప్లక్కర్ పెట్టేస్తా, అదే నాకు సెట్. కర్లీ హెయిర్ ఉన్నందుకు ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నా హెయిర్ నేను ఒకసారి కోమ్ కూడా చేయను. ఫైనల్లీ ఐఎమ్ రెడీ. నాకు తెలియకుండానే గెట్ రెడీ విత్ మీ వీడియో తీసేసిన అనుకుంటా. అట్లయిందే మర్చిపోయాను ఈ దుపట్టా. దీని వల్లే కదా ఈ డ్రెస్ కి ఒక మంచి లుక్ వచ్చేది. మరి నేను ఎలా ఉన్నానో కామెంట్ చేసి చెప్పండి. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.